ఉమ్మడి ప్రకాశం డిస్ట్రిక్ట్‌లో మంచి ఆపర్చునిటీ వచ్చింది. అండర్ 15 అండ్ 16 ఇద్దరికీ సెలక్షన్స్ జరుగుతున్నాయి. అండ్ బాయ్స్ అండ్ గర్ల్స్‌కి మాత్రమే ఇద్దరికీ చాయిస్ ఉంది. కాబట్టి దీనికి సంబంధించి ఎలిజిబిలిటీ గురించి ఈ వీడియోలో కొంచెం డిస్కషన్ చేద్దాం. కాబట్టి ఎక్కడ వీడియో స్కిప్ చేయకండి. ఫస్ట్ చూసుకున్నట్లయితే మనం అక్కడికి ఉదయం 8 గంటలకెళ్ళాలి. అంటే డేట్ వచ్చేసి 26వ తారీఖున మంగమూరు రోడ్‌లో ఉన్న క్రికెట్ అసోసియేషన్‌లో ఒంగోలు దగ్గర. సో, మీరు అక్కడికి ఉదయం 8 గంటలకు వెళ్లి రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీకు దానికి సంబంధించిన డీటెయిల్స్ కావాలంటే, ఏమైనా ఫోన్ నంబర్ కావాలంటే ఇక్కడ డిస్‌ప్లే మీద చూయిస్తా. ఆ నంబర్‌లు నోట్ చేసుకొని కాల్ చేసి వెళ్ళండి. దాని తర్వాత మీరు అక్కడ వెళ్ళవలసిన డ్రెస్ కోడ్ వచ్చేసి సేమ్ వైట్ అండ్ వైట్. అండ్ దాని తర్వాత షూ మీ ఇష్టం ఏవైనా ఏసుకొని వెళ్ళండి. సో, బాయ్స్ అండ్ గర్ల్స్‌కి ఇద్దరికీ చాయిస్ ఉంది కాబట్టి ఈ వీడియోని చాలామంది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు కదా! ఆళ్ళందరికీ ఈ వీడియో అయితే షేర్ చేయండి. ఉపయోగపడతది. ఈ నెల 26న మీరు 8 గంటలకు ఉదయం 8 గంటలకు అక్కడ రిపోర్టింగ్ జేయాలి. దాని తర్వాత డాక్యుమెంట్లు తీసుకోండి. ఆధార్ కార్డ్ అన్నా, మీ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఉంటే అవైనా తీసుకొని ఖచ్చితంగా వెళ్ళండి. సో, సెలక్షన్స్ ఖచ్చితంగా జరుగుతున్నాయి. అండ్ డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి మన డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ డిస్‌ప్లే మీద చూపిస్తున్నా. దాన్ని బట్టి అంటే అండర్ 16 కి సంబంధించిన డేట్ ఆఫ్ బర్త్ అండ్ 15కి సంబంధించిన డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళది చూపిస్తున్నా కదా! దీని ప్రకారం జన్మించిన వాళ్ళు మాత్రమే, డేట్ ఆఫ్ బర్త్ ఉన్నవాళ్ళు మాత్రమే దీనికి ఎలిజిబుల్. కాబట్టి ఇలాంటి ఆపర్చునిటీ చాలా తక్కువ. ఎందుకంటే ఉమ్మడి ప్రకాశం డిస్ట్రిక్ట్‌లో నేను ఎక్కువ సెలక్షన్స్ చూస్తున్నా. ప్రస్తుతం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో చూసుకున్నట్లయితే మన ప్రకాశం డిస్ట్రిక్ట్‌లోనే ఉన్నాయి. ఉమ్మడి ప్రకాశం డిస్ట్రిక్ట్‌లో నేను ఎక్కువ వీడియోలు చేసింది ఒంగోలు సైడ్. సో, ఇక్కడ కన్నా అక్కడే ఎక్కువ ఆపర్చునిటీలు ఉన్నాయి చాలామందికి. సో, అక్కడ ప్లేయర్స్ ఎవరైనా ఉంటే ఇలాంటి చాయిస్ మిస్ చేసుకోకండి. క్రికెట్ ప్లేయర్స్. సో, అండర్ 16, అండర్ 15 ఒకవేళ మీరు అంతకన్నా ఎక్కువ ఏజ్ ఉంటే వేరే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇయ్యండి. వాళ్ళకి ఉపయోగపడుతుంది. ఇంతవరకు మీరు ఈ వీడియో చూసినట్లయితే ఈ వీడియో వేరే వాళ్ళకి షేర్ చేయండి ఖచ్చితంగా. థాంక్ యూ ఫర్ వాచింగ్.